హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో నల్ల చిత్రాయి అనే చేపతో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదేనండి నల్ల చిత్రాయి చేప. ఈ చేప నదిలో మాత్రమే దొరుకుతుంది. కృష్ణా నదిలో దొరికే ఈ నల్ల చిత్రాయి చేప టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కేజీన్నర చేప తీసుకుంటే వేస్టేజ్ అంతా పోయిన తర్వాత కేవలం 1 కేజీ మాత్రమే ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఒక గుప్పెడు చింతపండును తీసుకుని అందులో 2 కప్పులు వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆల్రెడీ పసుపు మరియు సాల్ట్‌తో శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలను తీసుకుని 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయండి. స్టార్టింగ్‌లో మీరు గాని ఎక్కువ సాల్ట్ వేసేస్తే అప్పుడు ముక్కలు ఉప్పు పీల్చేసుకుంటాయి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఆ తర్వాత ఒకసారి గిన్నెని ఆ విధంగా కుదిపి ఇప్పుడు ఆ ఆయిల్ స్పూన్‌తో 2 స్పూన్ల ఆయిల్ పోసుకుని మళ్ళీ ఇంకొకసారి గిన్నెని బాగా కుదిపి ఇంకా మూత పెట్టి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపరేషన్ కోసం ఒక 50 గ్రాముల అల్లం ముక్క, మీడియం సైజు వెల్లుల్లిపాయలు 2 టీ స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 6 మిరియాలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిర్చి 8 మరియు మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకోండి. ఇప్పుడు ఒక్కో ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టి ఉంచండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఆ ఆయిల్ స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు వేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు మరియు 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఒక్కసారి అలా కలిపి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల సేపు అలా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేషన్ చేసిన చేప ముక్కలను వేసుకోండి. మనం మ్యారినేషన్ చేసిన గిన్నెలో ఉన్న ఆయిల్ మరియు కారం వేస్ట్ అవ్వకుండా అందులో కప్పు వాటర్ పోసి ఒకసారి చేత్తో బాగా కడిగి ఆ వాటర్‌ని కూడా చేప ముక్కల్లో పోసేయండి. ఇంకా స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి గిన్నెని ఆ విధంగా కుదపండి. ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆల్రెడీ నాని పిసికిన చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్ సహాయంతో ఆ విధంగా వేయండి. అలా స్ట్రైనర్‌లో వేసి గట్టిగా స్క్వీజ్ చేస్తే అప్పుడు చింతపండు గుజ్జు కిందకి దిగిపోతుంది. చింతపండు పిప్పి ఆ విధంగా పైకి సెపరేట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి బాగా కుదిపి ఇప్పుడు మీ రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకోండి. మధ్య మధ్యలో గిన్నెని ఆ విధంగా కుదుపుతూ ఇంకా మూత పెట్టి ఉడికించండి. ఒక మంచి చిట్కా ఏంటంటే ఆవకాయ పచ్చడిలో నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. జనరల్‌గా చేపల పులుసు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చేప ముక్కలు సుమారుగా 2 గంటలు నానబెట్టడం మూలంగా ముక్కలు వేసిన 10 నిమిషాలకే ఇలా పులుసు చిక్కబడిపోయి ఆయిల్ పైకి తేలిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి ఒక 20 మినిట్స్ పాటు అలా మూత పెట్టి ఉంచండి. నల్ల చిత్రాయి చేపల పులుసు టేస్ట్ అదిరిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.